తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలకు తాను క్షమాపణ చెబుతున్నానన్నారు. తప్పుడు వ్యక్తిని బరిలోకి దింపి గెలిపించానని వ్యాఖ్యానించారు. టికెట్ కోసం మందుల సామెల్ తన ఇంటికి పలుమార్లు వచ్చారని, చాలా మంది పోటీ పడినా మాటిచ్చానని, ఆయనకే టికెట్ ఇప్పించి గెలిపించానని తెలిపారు. ఆయారాం గయారాంలకు తాను భయపడనని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. నాకు టికెట్ ఇప్పియమని చెప్పి మా ఇంటికి ఒక 100 సార్లు వచ్చిండు. మన తుంగతుర్తితో సంబంధం లేకపోతే మా ఇంటికి వచ్చి టికెట్ ఇప్పియమని ఎందుకు అడిగిండో నాకు అర్థం కాలే. అక్కడ చాలా మంది టికెట్ కోసం పోటీ పడ్డారు తుంగతుర్తిలో. కానీ మందుల సామెల్ గారికి నేను మాట ఇచ్చిన, నేను తప్పకుండా నేను అసెంబ్లీలోకి తీసుకెళ్తాను, నువ్వు అసెంబ్లీలో అడుగు పెడుతున్నావు నీకు మాట ఇచ్చిన. నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి ఇదే మాట చెప్పిన, నీకు మాట ఇస్తున్నా దేవుని సమక్షంలో నువ్వు అసెంబ్లీలో అడుగు పెడతావని చెప్పిన. మాట ఇచ్చినట్టు నేను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు నేను అడిగిన 2 టికెట్లు బాన్స్వాడలో ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, తుంగతుర్తిలో మందుల సామెల్ గారికి. ఈ 2 టికెట్లు కూడా నేనే అధిష్టానంతో మాట్లాడి నా టికెట్తో పాటు వాళ్ళకి టికెట్ తీసుకొచ్చింది నేను. అదే కాకుండా ప్రచారం కూడా వ్యక్తిగతంగా నేను మునుగోడు ఎమ్మెల్యేగా వండుకుంటూ నకరికల్లు, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట ఈ నియోజకవర్గాల్లో నాకున్న తక్కువ సమయంలో కూడా వాళ్ళ గెలుపు కోసం నేను ప్రచారం చేసి వాళ్ళందరినీ కూడా గెలిపించిన. ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి బీజేపీ పోవడం వల్ల నష్టం జరుగుతుంది, మన ప్రభుత్వం రావాలి, రాజగోపాల్ రెడ్డిని తీసుకురావాలని చెప్పి పార్టీ అధిష్టానము, బట్టి విక్రమార్క గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నాతో సంప్రదింపులు చేసి నువ్వు వస్తే బాగుంటుందని చెప్తే నేను మన కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆ రోజు కొన్ని అవమానాలు భరించలేక ఈ పార్టీలో నాకు గుర్తింపు లేదు, న్యాయం జరుగుతలేదు అని చెప్పేసి నేను పార్టీ మారడం జరిగింది. ఉప ఎన్నికల్లో కూడా అందరు ఎమ్మెల్యే లాగా నేను ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోలేదు. 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లోకి అమ్ముడిపోతే నేను ఒక్కరిని మాత్రం పార్టీకి పదవికి రాజీనామా చేసి నైతికంగా నేను నా మోరల్ వాల్యూస్ని కాపాడుకున్నా. కొద్ది తేడాతో ఓడిపోయినా సరే నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం వరకు వచ్చినా మళ్ళీ అఫీషియల్గా కూడా